పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జాగరూకత వహింపుడు, ఎట్టి లోభమునకు లోను కాకుడు. ఏలైనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు. లోక 12:15. సమాజంలో 3 రకాల మనుషులు ఉంటారు: భోగి, రోగి, యోగి. మొదటి 2 రకముల మనుషులు బాహ్యకరమైనటువంటి విషయములకు ప్రాధాన్యత ఇచ్చి భోగులుగా, రోగులుగా మిగిలిపోతారు. వారు ఈ లోకములో సంపదను కూడబెట్టుకొని భోగులుగా, రోగులుగా ఉండి ఉన్నది మరియు ఉంచుకున్నది కోల్పోతారు. అటువంటి వారు కంటికి కనిపించే వాటికి, చెవికి వినిపించే వాటికి ఆకర్షితులవుతారు. అశాశ్వతమైనటువంటి ఆనందమునకు ప్రాకులాడుతారు. కష్టమునకు, సహనమునకు అయిష్టతను వ్యక్తపరుస్తారు. ఈ లోక జీవితము బాటసారి జీవితమని తెలుసుకోలేకపోతారు. మరి ఒక జీవితం ఉన్నదని, అది శ్రేష్టమైనదని తెలుసుకోలేకపోతారు. అటువంటి వారు ప్రభువు చెప్పినట్లుగా ఏమి తినదమా, ఏమి త్రాగుదమా అని కలత చెందుతారు. మరి వారికి దీర్ఘాయుష్షు ఉన్నదని, తిని త్రాగి ఆనందపడవచ్చునని అవివేకుల భావిస్తారు. కానీ 3వ రకపు మనుషులు ఆధ్యాత్మికమైనటువంటి విషయములపై మనసులను కేంద్రీకరించి మానవ సేవయే మాధవ సేవగా భావించి సమాజ సేవకు జీవితాలను త్యాగం చేస్తారు. అలా వారు సమాజంలో యోగులుగా నిలిచిపోతారు. నేటి సువార్త ఈ లోక చింతలు వంతలు వీడి జ్ఞానమును బడిసి మెలకువ కలిగి జీవించి భగవంతుని దృష్టిలో భాగ్యవంతులుగా జీవించాలని ప్రేరేపిస్తుంది. యోగులను దేవునిపై ప్రేమను ప్రకటించి పరలోకములో గొప్ప బహుమానమును సంపాదించుకుంటారు. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి మనమందరం కూడా ఈరోజు ఈ భోగిగా, రోగిగా, యోగిగా ఉన్నామా? శాశ్వతమైన సంపద కోసం వెతుకుతున్నామా? అశాశ్వతమైన సంపద కోసం వెతుకుతున్నామా అనేది ఆత్మ పరిశీలన చేసుకొని మన హృదయాలను ప్రభు వైపు చూపుతూ శాశ్వతమైన సంపద కోసము ప్రతినిత్యము కూడా ఆ దేవాది దేవుని సన్నిధిలో ప్రార్థించుదాము. ఆమెన్.